వీరనపల్లిలో చూసుకున్నట్టయితే ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో వేణు అనే యువకుడు నిలబడుతున్నా అని చెప్పి వీరనపల్లి సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నా. సర్పంచ్ రావాలంటే మన దగ్గర పైసలు ఉండాలి. మన గ్రామం అభివృద్ధి చెందాలంటే మనమే చేయాలి. ప్రతి ఒక్కరు వచ్చి చెప్పే మాట ఏంటంటే నేను తీర్చిదిద్దుతా, మా ఊరిని ఎక్కడనో తీసుకోబోతా అని చెప్పేసి ఇంతకు ముందు కూడా మన దగ్గరకు వచ్చి ఇదే చెప్పింది. వీరనపల్లిని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని. సో మరి అట్లాంటప్పుడు అదే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉండొచ్చు కదా. అంటే అప్పుడు సేవా కార్యక్రమాలు చేసి ఇప్పుడు ఏదో రాజకీయాలకు ఎంట్రీ ఇద్దామని చెప్పేసి అప్పటి నుంచి ఏమైనా ప్రీ ప్లాన్? మనం పుట్టినటువంటి గడ్డకు రుణం తీర్చుకోవాలన్న ఒక ఉద్దేశంతోనే నేను వీరనపల్లిలో పోటీ చేయాలి. వీరనపల్లిలో వేణు ఏం చేయలేడనా, జస్ట్ షో టాప్ చేస్తాడు ఏదో. ఈ రోజే వచ్చి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వచ్చి షోపు టప్ చేస్తున్నా అంటే నేను ఎన్నికల్లో పోటీ చేయను. బీజేపీ నుంచి నిలబడితే టైం వేస్ట్ తప్ప ఇంకేం ఉండదు అని ఒక టాక్. పిలిస్తే పలుకే విధంగా మనం ఉన్నాం ఈరోజు. కాబట్టి పార్టీ అనే సమస్యనే కాదు, రేపు మీరు దిగినా కూడా ఏం చెయ్యలేం రాజకీయాల్లో అంటున్నా. ఖచ్చితంగా కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది, 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్. డైలాగ్ ఎమ్మెల్యే గెలిపిస్తే నేను మోడీ నుంచి ఫండింగ్ తెస్తా అన్నాడు. సో నువ్వు కూడా వీరనపల్లికి కేంద్రం నుంచి డబ్బులు తెస్తా.